హై వ్యూవర్స్, శివప్రసాద్ వి ఛానల్లో విష్ణుప్రియకి సంబంధించి రీతి చదువు చాలా ఇంపార్టెంట్ వీడియో ఒకటి పెట్టాను. ఖచ్చితంగా చూడండి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, పాయింట్కి వద్దాం. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటే హడావుడి చేశారు రాజు. సనాతన ధర్మం అంటే ఒంటికల మీద లేచి వస్తాడు. అసలు గుడ్లు ఒంటి మీద ఉన్నాయా లేదని కూడా ఆలోచించడు, ముందు వచ్చేస్తాడు. అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీకి నిలబడేటువంటి వ్యక్తి. 2016-17 సంవత్సరం, హార్డ్లీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 ఇయర్స్, రైట్, 9 సంవత్సరాల క్రితం. సో ఇప్పుడు అతని వయసు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 58-59 అనుకుందాం. అంటే 50 సంవత్సరాలు అతను ఉన్నప్పుడు పర్లేదు, పనిచేస్తుంది, పర్లేదు, నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అప్పటి నుంచి జస్ట్ ఆస్కింగ్ అప్పటి నుంచి మొదలెట్టున్నాడు. సో ఇటువంటి అతను అప్పుడు ఒక యాడ్ చేయమని అతనికి ఇచ్చారు. ఏంటది? బెట్టింగ్ యాడ్లు, ఆన్లైన్ గేమింగ్ యాప్లు, ఇంక స్కిల్డ్ గేమ్ తొక్కతో లేదో ఒకటి, రోడ్డును బడిచ్చే యాప్లు జనాన్ని. నీ దాకా వచ్చేది నువ్వు చూసావుగా, నీకు అన్నీ తెలుసుగా, నువ్వు ప్రశ్నిస్తావుగా, తప్పు ఒప్పు నీకు తెలుసుగా. ఏంద్రా ఈ యాడ్ తెచ్చారు, ఇది నేను చేయకూడదురా, నన్ను అందరూ అడుగుతారా, నేను సమాధానం చెప్పాలరా అని నువ్వు ఆలోచించాలి కదా. ఆ యాడ్ చేయకూడదు కదా, ఆపాలి కదా. చేసేసాడు, బాగా చేసేసాడు, డబ్బులు కూడా వచ్చాయి. దాని పాప 2017 రెన్యువల్ చేస్తుంటే వద్దు, ఇప్పటికే చాలా తప్పు అయిపోయింది, మళ్ళీ వద్దంటూ రెన్యువల్ చేయొద్దంటూ ఇక 2017 నుంచి దాని జోలికి పోలేదంట. 2016లో అయితే చేశా, అది తప్పే, కానీ మీరు చేయొద్దు, ఇప్పుడు ఎవరు వాటి జోలికి పోవద్దంటూ ఇందాక ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు. అది చూసి నాకు అనిపించింది, అమ్మ బాబోయ్, సొల్లు కబుర్లు ఆఫరా సుబ్బారావా అని ఊళ్ళో వాళ్ళు అంటారు కదా, హే చాలు రోయ్ అని చెప్పి ఊళ్ళో అంటారే, అలా అందాం అనిపిస్తుంది ఆయన్ని. బట్ ఆయన రెస్పెక్ట్ నాకు, అందుకే ఏం అనలేకపోతున్నా. సో ప్రకాష్ రాజు, ఏమయ్యా మరి నువ్వు 2017లోనే తప్పని తెలుసుకున్నావు కదా, దాని తర్వాత నీ కోస్టార్స్, మీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు, మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు ఎంతమంది దిక్కుమనేటువంటి యాడ్స్ ప్రమోట్ చేశారు? ఒక్కరోజన చెప్పావా? నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నావు కదా, నువ్వు లీడర్గా అనుకుందాం. మరి ఆపండిరా, అవి చేయొద్దు, ప్రమోట్ చేయొద్దురా అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? అంటే స్వార్థం. నా డబ్బులు నాకు వచ్చి నాకు చాలు, వాళ్ళు కూడా డబ్బులు రావాలి కదా. మోసపోయేది, రోడ్డును పడేది ఎవరు అంటే జనాలు. సొల్లు కబుర్లు చెప్తామంటే చెప్తా ఉంటారు. ఇదిగో చేసింది ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు? పోలీసులు అడిగితే నేను డీటెయిల్స్ ఇస్తా, చెప్పాల్సిన మొత్తం చెప్తా. అయితే 2021లో ఆ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. దెన్ అంతకుముందు చేసిన ఆ యాడ్ని మళ్ళీ వాళ్ళు ప్లే చేస్తే నేను మెయిల్ పెట్టా, వాట్సాప్ చేశా, నోటీసులు పంపా, దాన్ని అలా ఆపేశారు. బట్ మరలా అది ప్లే అవుతూ ఉంది, సో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అన్నాడు. 2016లో చంపేశా, కానీ శిక్ష పడిద్దని నాకు అర్థమైంది, చంపకూడదని నాకు తెలిసింది, చంపితాడు చచ్చిపోతాడు, వాడి ఫ్యామిలీ రోడ్డుని పడిద్ది అని నాకు తెలిసి ఒకరితో పోయింది, ఇంకా అక్కడి నుంచి చంపడం మానేశా, ఇప్పుడు నేను బాగున్నా అని అంటున్నాడు. అంటే ఇంక చంపొద్దురా మీరు అని అంటున్నాడు. అంటే ఈయన హత్య చేయలేదా? ఈయన తప్పు చేయలేదా? వదిలేద్దామా? జస్ట్ ఆస్కింగ్, వదిలేద్దామా? జస్ట్ ఆస్కింగ్, తప్పు చేయలేదా? జస్ట్ ఆస్కింగ్, రియలైజ్ అయ్యాడా? కింద కామెంట్లో తెలియచేయండి.